ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి సుగుణాలు బాప్టిజమిచ్చే యోహానులో మనం చూస్తూ ఉంటాం. ఏంటో అద్భుతమైనటువంటి సుగుణాలు అంటే, మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ముందుగా ఎవరు వచ్చారు అంటే, బాప్టిజం ఇచ్చినటువంటి యోహాను వచ్చాడు. యోహాను వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఏం చేశాడు అంటే, ఒక మార్గాన్ని సిద్ధపరిచేవాడుగా ఉన్నట్టుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. ఏమి సిద్ధపరిచాడండి ఆయన? మార్గాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ఈరోజు బాప్టిజమిచ్చే యోహాను ఏ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మార్గాన్ని సిద్ధపరిచాడో, అదే రీతిగా ఇక్కడ పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి బాప్టిస్ట్ జాన్ బాబు కూడా తన కుటుంబానికి మార్గమును సిద్ధపరిచేవాడుగా ఉండాలి. మరి ఎలా మార్గాన్ని సిద్ధపరచాలి? ఏ మార్గాన్ని సిద్ధపరచాలి? ఏ రీతిగా సిద్ధపరచాలి అంటే, దానికి కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటిగా ఒక పురుషుడు ఎలా ఉండాలంటే, కుటుంబానికి నాయకుడుగా ఉండాలి. నాయకుడుగా ఉండాలి. నాయకుడే నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకుడే ఏం చేస్తాడు అంటే, మార్గాలు సిద్ధం చేస్తాడు. నాయకుడు ముందు వెళ్తాడు. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబు కూడా ఎలా ఉండాలి అంటే, ఒక మంచి భర్తగా, భర్తతో పాటు కుటుంబానికి ఒక నాయకుడుగా, నాయకుడితో పాటు రాబోతున్న భవిష్యత్తులో ఒక తండ్రిగా ఉండాలి అంటే, మొట్టమొదటగా ఆయన చేయవలసింది ఏంటంటే, కుటుంబానికి నాయకుడిగా ఉండాలి. యెహోషువ గ్రంథం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. 24వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి ఒకరు చదివి వినిపించండి గట్టిగా. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరని మీ పితరుల సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత అద్భుతముగా యెహోషువ చెప్తున్నాడు అంటే, యెహోషువ ఇలా చెప్పలేదు. ఏమని చెప్పలేదు అంటే, నా కుటుంబాన్ని నా భార్య చూసుకుంటుంది, ఆమె ఎలా నడిపిస్తే నా కుటుంబం అలా వెళ్తుంది అని యెహోషువ చెప్పలేదు. యెహోషువ మా సంఘము చూసుకుంటుంది నా కుటుంబాన్ని, మా సంఘం మా కుటుంబానికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది, మా సంఘానికి నా కుటుంబానికి చాలా ఇంటిమసీ ఎక్కువ, కాబట్టి నా సంఘమే చూసుకుంటుంది అని కూడా ఆ యొక్క యెహోషువ చెప్పలేదు. యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారును అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? నేను నా ఇంటి వారు. అంటే ఒక ఇంట్లో ఒక భర్త ఎలా ఉండాలి అంటే, ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఉండాలి. అద్భుతమైన నాయకుడు ఏం చేస్తాడు అంటే, ఇంట్లో ప్రార్థన మొదలు పెడతాడు. ఎప్పుడు 67, 65 ఆ సంవత్సరాలు ఇంకా ముందు అనుకుంటాను. ఈ ఏరియాలో యేసు ప్రభు అంటే ఎవరికి తెలియదు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఏ మిషనరీలు ఇక్కడికి రాలేదు, ఏ యొక్క మిషనరీ సంస్థలు రాలేదు. అలాంటి టైంలో మా నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన ఇంజనీరింగ్ చేస్తునేటప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకునేటప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. అదేంటి, అమెరికా వాళ్ళు మతంలో దిగిపోయారు, తక్కువ జాతి వాళ్ళు మతంలో దిగిపోయారు, ఇలాంటి మాటలు చాలా వ్యతిరేకతలు వచ్చినా ఆయన నిలబడి ఒక్కరే ఇంట్లో ఆయన వ్యక్తిగత ప్రార్థన కాకుండా కుటుంబ ప్రార్థన చేసుకునేవారట. మా నాన్నగారు ఒక్కలే. అప్పటికి అమ్మగారు కూడా దేవుని నమ్మలేదు. ఆ పాట పాడి కుటుంబ ప్రార్థన చేసుకుంటే అమ్మగారు వచ్చి నెమ్మదిగా కూర్చున్నారు. కూర్చొని అమ్మగారు కూడా దేవుని కోసం తెలుసుకుని
వాళ్ళిద్దరూ కూడా దేవునిలో బలపడి దేవుని సేవ చేశారు. అంటే ఒక నిజమైన నాయకుడు ఏం చేస్తాడు అంటే మొదట కుటుంబ ప్రార్థన అనేది ప్రారంభిస్తాడు. రెండవది, ఒక నాయకుడు వాక్యాన్ని గౌరవిస్తాడు. ఏ భర్త అయితే వాక్యాన్ని గౌరవిస్తాడో అతడు అద్భుతమైనటువంటి భర్తగా ఎదుగుతాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే భార్యను దేవునిలో ఆయన ఏం చేస్తాడు అంటే దేవుని స్వరూపములోకి మారటానికి ఒక సహకారిగా ఉంటాడు. అలాగే ఒక మంచి నాయకుడిగా ఉన్న భర్త ఏం చేస్తాడు అంటే ఇంటి వాతావరణాన్ని ఒక దైవికమైన వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక సమాధానకరమైన వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఒక విధంగా చిన్న పరలోకంలా ఒక మంచి నాయకుడు తన కుటుంబాన్ని ఉంచగలడు. అలాంటి నాయకత్వాన్ని బాప్టిస్ట్ జాన్ బాబు ఒక నాయకుడిగా ఉండాలి. ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి మనకు టైం చాలదు. రెండవది, బాప్టిస్ట్ జాన్లో అంటే జాన్ ద బాప్టిస్ట్ లేక బాప్టిజం ఇచ్చే యోహాన్లో రెండవ మంచి సుగుణం ఏముంది అంటే బైబిల్లో మనం చూస్తే, అంటే ఇవన్నీ మనం చూడలేం కానీ ఒక మార్గదర్శిగా ఆయన ఉన్నాడు కదా, ఆ మార్గదర్శిగా ఉన్నటువంటి ఆయన, మార్గాలు చూపించినటువంటి ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి బాప్టిస్ట్ జాన్ బాబు ఏం చేయాలి అంటే సహజంగా వివాహాల్లో ఎక్కువ మంది చెబుతున్నటువంటి వచనం ఎఫెసీ 5:24 ఏమని ఉంటుంది అక్కడ? 25 పురుషులారా మీ భార్యలను అంటే మీరును మీ భార్యలను ప్రేమించుడి అని ఉంది. ఈ రోజుల్లో ప్రేమకు చాలా మందికి అర్థం తెలియట్లేదు. ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏదో ఆ శారీరక ఆకర్షణ అనుకుంటున్నారు. శారీరక ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. నిజమైన ప్రేమ అదేమవుతుంటుంది అంటే బైబిల్లో కొన్ని వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించలేను. కానీ ఎలాంటి పరీక్షలకు లోనైనా ఆ ప్రేమ అనేది నిలుస్తుంది, గెలుస్తుంది. దాన్నే ప్రేమ అంటారు. పరీక్షల్లో నిలిచి గెలిచేది నిజమైనటువంటి ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా మనం బైబిల్లో చూస్తే తృప్తి అనేది నిజమైన ప్రేమలో ఉంటుంది. ఏ భార్య భర్త మధ్య అసంతృప్తి అనేది ఉందో నిజానికి వారి మధ్య ఉండేది ప్రేమ కాదు. ఒక అమ్మ యేసు ప్రభుని నమ్ముకుంది, వాళ్ళ బావ యేసు ప్రభుని నమ్మలేదు, సొంత మేనత్త కొడుకు అనుకుంటాను. పార్వతీపురానికి 12 కిలోమీటర్ల దూరం నుండి వచ్చేది. ఒక ఆదివారం కాదు, బుధవారం సంఘ ప్రార్థన అయితే సంఘ ప్రార్థన కూడా వచ్చేది ఆమె. వాడు ఆ రోజుల్లో, నేను చెప్తున్నది 35 సంవత్సరాల క్రితం మాట, సైకిల్ పట్టుకుని వచ్చి ఉండేవాడు. అక్కడ 8 గంటలకే ఉండేవాడు. ప్రార్థన 10 గంటలకు అయ్యేది నైట్, సాయంకాలం 7 నుంచి 10 గంటలకి 12 కిలోమీటర్లు తొక్కుకొని తీసుకెళ్ళేవాడు. ఒక వారం 2 వారాలు కాదు, నాకు తెలిసి ఇంచుమించు 3 సంవత్సరాలు వాడు వచ్చాడు. ఎప్పుడూ చర్చిలోకి రాలేదు. చర్చి బయట ఉండేవాడు, అమ్మాయిని తీసుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు. ఇక అమ్మాయి విసిగిపోయి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఒత్తిడి చేస్తే, బావే కదా, సొంత వాళ్ళే కదా, చుట్టాలే కదా, వాడు కూడా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అంటే పెండ్లి చేసుకున్నాడు. 2 పిల్లలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అమ్మాయిని వదిలేశాడు. వదిలేయడం కాకుండా విపరీతంగా అప్పులు చేసేసాడు. అప్పులన్నీ ఈమె పేరు మీదే చేశాడు. ఈమెకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అప్పులన్నీ ఈమె పేరు మీద చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇప్పుడేమో అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. అంటే ఎంత భయంకరంగా అంటే అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, ఆకర్షణ. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే అది సంవత్సరాలు గడిచినా కూడా ఆ ప్రేమలో తృప్తి అనేది ఉంటుంది. అలాగే నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది అంటే ప్రశంసిస్తూ ఉంటుంది. అంటే బాప్టిస్ట్ జాన్ బాబు ఏం చేయాలి అంటే దైవ కృపను అవసరమైనప్పుడు
ప్రశంసించాలి అని పరమగీతంలో మనం చదువుతాం. అలాగే నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే ధైర్యముతో ఉంటుంది. నిజమైన ప్రేమకి ఎప్పుడూ భయం ఉండదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ పిరికితనముతో ఉండదు. నిజమైన ప్రేమ ధైర్యముతో ఉంటుంది. నిజమైన ప్రేమకి ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు వస్తే చెడ్డ ఆలోచనలు రావు. మరి యేసు ప్రభు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడు అంటే 4 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, త్యాగముతో ప్రేమించాడు. అంటే ఎంత ప్రేమించాడు అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవుడు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు లేనటువంటి దేవుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారు అని లోకానికి ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు తన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తన యొక్క పరలోక అంటే దేవదూతలను విడిచిపెట్టి ఈ పాపిష్టి లోకములో పాపిష్టి మానవుల్ని రక్షించాలి అన్న ఉద్దేశముతో మనుష్యులు ఆశ్రయించుకున్న ఒక పశువుల సాలలో, ఒక పశువుల తొట్టిలో నిన్ను నన్ను రక్షించాలని ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి మన జన్మ కర్మ క్రియా పాపాలు తన మీద వేసుకుని, మన పాప భారం తన మీద వేసుకుని, మనకు బదులుగా మన స్థానములో సిలువలో ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి 3వ రోజు లేచాడు. అందులో త్యాగము కనబడుతుంది. నిజమైన ప్రేమ త్యాగపూరితమైనది. కాబట్టి జాన్ బాబు ఏం చేయాలి అంటే ఖచ్చితముగా దైవ కృపను ప్రేమించాలి. ఆ ప్రేమలో త్యాగం అనేది ఉండాలి. యేసు ప్రభువు రెండవది సంఘాన్ని ఎలా ప్రేమించాడు అంటే సహనముతో ప్రేమించాడు. రెండవది బాప్టిస్ట్ జాన్ బాబుకి సహనం అనేది చాలా ఉండాలి. నిజంగా జాన్ బాబు దైవ కృపను ప్రేమిస్తే అందులో సహనం అనేది ఉండాలి. ఎంతవరకు సహనము అంటే యేసు ప్రభు వారు ఈరోజు కూడా మనల్ని సహిస్తూనే ఉన్నాడు, ఈరోజు కూడా మనల్ని భరిస్తూనే ఉన్నాడు. అదే రీతిగా జాన్ బాబు కూడా సహనముతో ఉండాలి. మూడవది, ఆయన ఎలా ప్రేమించాడు సంఘాన్ని అంటే క్షమాపణతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు సంఘాన్ని? క్షమాపణతో ప్రేమించాడు. అంటే ఈ రోజుల్లో చాలా మంది క్షమాపణ లేకుండా జీవిస్తూ ఉన్నారు. చిన్న చిన్న మాటలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనస్పర్ధలతో విడిపోతూ ఉన్నారు. సహనముతో ఏం చేశాడు అంటే ప్రేమించాడు. కాబట్టి యేసు ప్రభు వారు ప్రేమించాడు కనుకనే మనకు రక్షణ వచ్చింది. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబు గుర్తు చేసుకోవాలి, కృప యొక్క కన్నీళ్లను, దైవ కృప యొక్క కన్నీళ్లను అర్థం చేసుకోవాలి. ఆమె ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఆమెను ఎప్పుడూ కూడా దేవునికి దగ్గరగా చేస్తూ ఉండాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, నిజమైన భర్త భార్యను కంట్రోల్ చేయడు, కానీ క్రీస్తు ప్రభు దగ్గరకు నడిపిస్తాడు అని ఒక భక్తుడు అన్నాడు. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబు చేయవలసిన మొదటిది పని ఏంటంటే ఒక నాయకుడిగా ఉండాలి. రెండవ పని ఏంటంటే తన భార్యను ప్రేమించాలి. భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఎక్కడ పెద్దంకలం, ఎక్కడ విజయవాడ. ఇప్పుడు విజయవాడ నుండి కొంతమంది వచ్చినట్టు కనబడుతున్నారు. ఇంత దూరమా అని అనుకుని ఉంటారు వాళ్ళు. మరి మన వాళ్ళు కూడా విజయవాడ వెళ్ళారు, వీళ్ళు కూడా అనుకుని ఉంటారు ఇంత దూరమా అని. మరి ఇప్పుడు తన తల్లిదండ్రులను విడిచిపెడుతుంది. అంకలాం యాస వేరు, విజయవాడ యాస వేరు. విజయవాడ యాస వేరు, ఇక్కడ భాష వేరు. ఇక్కడ తల్లిదండ్రులను విడిచిపెట్టి నువ్వే నా సర్వస్వం అని తన ఇంటి పేరు కూడా వదులుకొని, తర్వాత తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి, తర్వాత బాప్టిస్ట్ జాన్ బాబు కోసం అంత పనంతా చేస్తూ పిల్లలు కూడా కానీ తన అందాన్ని కూడా కోల్పోతుంది. గొడ్డు చాకిరీ చేస్తుంది. ఒక విధంగా ఏ పని మనిషి కూడా చేయలేని చాకిరీ ఒక స్త్రీ చేస్తుంది. కాబట్టి ఇన్ని త్యాగాలు చేసి వచ్చినటువంటి భార్యను ఖచ్చితంగా ప్రతి భర్త ఏం చేయాలి అంటే ప్రేమించాలి. ప్రేమించకపోతే ఖచ్చితంగా ప్రతి భర్త దేవుని యొక్క తీర్పులోకి వస్తాడు. కాబట్టి ప్రతి భార్యను ప్రతి భర్త కూడా ప్రేమించబద్ధులమై ఉండాలి అని బైబిల్లో ఇంకొక విధంగా రాయబడి ఉంది. మూడవ సంగతి, బాప్టిస్ట్ జాన్ బాబు ఏం చేయాలి అంటే
ఇంట్లో ఎప్పుడూ కూడా దైవ సన్నిధి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దానికి ఉదాహరణగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు కొర్నేలి. చదవమ్మ. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈయన ఎవరు అంటే, ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే ఒక డిఎస్పి కేడర్ అయింది. ఆ రోజుల్లో శతాధిపతి అనేవారు, అంటే 100 మంది సైనికులకి ఈయన పెద్ద. ఈ డిఎస్పి గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ఏం చేసేవాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి బహుదాన ధర్మాలు చేసేవాడు అని అక్కడ రాయబడి ఉంది. కొర్నేలు ఇంట్లో ఏముంది అంటే, మొదటిది ప్రార్థన ఉంది. ఏముందండి? రెండవది దేవుని భయం ఉంది. మూడవది దాన ధర్మాలు ఉన్నాయి. నాలుగవది దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి ఉంది. అందుకే ఆ ఇంటి పైకి పరలోకపు స్పందన వచ్చింది. దేవదూత డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి, ఫలానా దగ్గర ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో, ఆయన వచ్చి నీకు మంచి విషయాలు చెబుతాడు అంటే, పేతురు అప్పటికి యొప్పేలో ఉన్నాడు. యొప్పేలో నుంచి పేతురుని పిలిచాడు. అప్పుడే ఒక అద్భుతమైన స్టేట్మెంట్, ప్రపంచంలో కొన్ని లక్షల మందిని మార్చే స్టేట్మెంట్ పేతురు గారు చెప్పారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఎప్పుడు చెప్పాడంటే, కొర్నేలు ఇంట్లో మెసేజ్లో పేతురు గారు ఆ మాట చెప్పారు. కారణం ఏంటి అంటే, ఒక దైవికమైన వాతావరణం కొర్నేలు ఇంట్లో ఉంది. ఈ రోజుల్లో 100 ఇంచెస్ టీవీస్ ఉంటున్నాయి, 72 ఇంచెస్ టీవీలు ఉంటున్నాయి, 65 ఇంచెస్ టీవీలు ఉంటున్నాయి చాలా మంది ఇంట్లో. కానీ నెమ్మది లేదు. ఈ రోజుల్లో చాలా మంది మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, సీలింగ్స్ చేసుకుంటున్నారు, ఏసీలు పెట్టుకుంటున్నారు, సెంట్రలైజ్డ్ ఏసీలు పెట్టుకుంటున్నారు, ఇటాలియన్ మార్బుల్స్ వేసుకుంటున్నారు. కానీ శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ఉంది. కానీ మన ఇల్లు ఎలా ఉండాలి అంటే, బాప్టిస్ట్ జాన్ బాబు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇంట్లో ప్రతిరోజు వర్షిప్ ఉండాలి, ఆరాధన ఉండాలి. ప్రతిరోజు ఇంటిలో వాక్య పఠనం, వాక్య ధ్యానం ఉండాలి. ప్రతిరోజు ఇంటిలో క్షమాపణ ఉండాలి. అలాగే కలిసి మీరు ఒక యూనిటీగా ఉండాలి. ఇంట్లో టీవీ శబ్దము కంటే ప్రార్థనా స్వరం ఎక్కువగా వినబడాలి. అదే నిజమైన క్రైస్తవ కుటుంబంగా ఉండాలి. మన ఇంట్లో యజమాని అంటే, ఇంట్లో భర్త ఎలా ఉండాలి అంటే, ఒక యాజకుడిగా ఉండాలి. కుటుంబానికి నీవే ఒక యాజకుడిగా ఉండి కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించాలి. 128వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. ఎవరు ద్రాక్ష వల్లి వలె ఉంటారు అంటే, దేవుడు చెప్తున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి యొక్క కుటుంబాలు. కాబట్టి 3వ సత్యం ఏంటంటే, దైవిక వాతావరణంలో జాన్ బాబు ఇంటిని ఉంచాలి. ఇక 4వ కారణం క్లుప్తంగా చెప్పి మనం ముందుకు వెళ్దాం. అంటే ఇవన్నీ కూడా బాప్టిజం ఇచ్చే యోహానును మనం ఒక మాదిరిగా చూసుకొని ఆయన ప్రభువుకి మార్గం సిద్ధం చేశాడు. బాప్టిస్ట్ జాన్ బాబు తన కుటుంబానికి మార్గం సిద్ధం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్లో మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎఫెసీ 4:15 మనం చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. 4వది బాప్టిస్ట్ జాన్ బాబు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా దైవ కృపతో సత్యమే చెప్పాలి, సత్యము మాత్రమే మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే,
సత్యము చెప్పడానికి ఈ రోజుల్లో చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే సత్యము చెబితే సంబంధాలు ఎక్కడైనా ఒకవేళ దెబ్బతింటాయేమో అని, సత్యాన్ని చెబితే గొడవలేమైనా వస్తాయేమో అని, సత్యాన్ని చెబితే ఒకవేళ నన్ను ఎవరైనా చిన్నచూపు చూస్తారేమో అని చాలా మంది సత్యాన్ని చెప్పట్లేదు. మీకు తెలుసో లేదో ఒక సర్వే చేస్తే భర్తకు తెలియని రహస్యాలు కొన్ని భార్యల దగ్గర ఉన్నాయంట. కొంతమంది దగ్గర భార్యకు తెలియని రహస్యాలు కొంతమంది భర్తల దగ్గర ఉన్నాయంట. మరి అలా అయితే కాపురాలు ఎలా నిలుస్తాయి? విచిత్రం ఏంటంటే భర్త పాస్వర్డ్ ఏమో భార్యకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, భార్య ఫోన్ పాస్వర్డ్ ఏమో భర్తకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీరేం భార్య భర్తలు? బయట వాళ్ళకి తెలియకుండా ఉండడం సబబే, ఎందుకంటే మీ బ్యాంకు చాలా విలువైనటువంటి సమాచారం ఉండొచ్చు. కానీ భర్తకి భార్యకు మధ్య రహస్యాలేంటి, దాపరికాలేంటి? భర్త భార్య మధ్య ఇంకా ఫోన్ లాకులు వేసుకున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో రాంగ్ ఉందని అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు దేవుని బిడ్డలైతే బాప్టిస్ట్ జాన్ బాబు ఎప్పుడూ కూడా యోహానులో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ప్రాణం పోతుందని ఆయనకి తెలుసు. నేను మాట్లాడుతున్నది రాజుతో అని తెలుసు, రాజు ఏమైనా చేస్తాడు అని తెలుసు. కొంచెం కిందకి రండి, ఆయన ఏం చెప్పాడో చూద్దాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చదవండి. గట్టిగా చదవమ్మా. ఇతడు ఆమెను నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచెను. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు అంటే తన సహోదరుని భార్యను అన్యాయముగా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. ఇది ఎవ్వరూ చెప్పలేదు హేరోదుకి, ఇది తప్పిది, మీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు, ఇది తప్పని ఎవరూ చెప్పలేదు. కానీ బాప్టిస్టం ఇచ్చే యోహాను, హేరోదు నువ్వు చాలా పెద్ద జప్పు చేస్తున్నావు, నీ సహోదరుని భార్యను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఇది తప్పిది, ఈ పని నువ్వు చేయకూడదు అని చాలా గట్టిగా చెప్పాడు. అబద్ధం కొంతకాలం సుఖం ఇవ్వచ్చు, కానీ సత్యం జీవితాంతం ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కాబట్టి బాప్టిజం ఇచ్చే యోహాన్ ఏం చేశాడు అంటే సత్యాన్ని చెప్పాడు. ఆయన హేరోదు అధికారం ఉన్నటువంటి రాజు, శిక్షించగలిగిన శక్తి ఉంది, కానీ దేవుని సత్యం ముందు భయపడకూడదు అని ఆయన ఏం చేశాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డబ్బు కోసం సత్యాన్ని మార్చేస్తున్నారు. చాలా మంది రాజీ పడిపోతున్నారు, సత్యాన్ని చెప్పట్లేదు. కొంతమంది మనుష్యులను సంతోషపెట్టడానికి సత్యాన్ని చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా అంటున్నాడు, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా, నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుని కాకపోవుదును అంటున్నాడు ఆయన. నేను ఎప్పుడు మనుషులను సంతోషపెట్టాలని చూడను, దేవుణ్ణి సంతోషపెడతాను. అంటే సత్యము చెప్పేవాడు మనుష్యులకి నచ్చకపోవచ్చు, కానీ సత్యము చెప్పేవాడు దేవునికి ఎంతో ఇష్టమైన వాడైపోతాడు. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబు ఎప్పుడూ కూడా దైవ కృపతో సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే పలకాలి, సత్యముతోనే జీవించాలి. వారిద్దరూ చిరకాలం సత్యములోనే ఉండాలి. కొలస్సీ 3:9 ఇలా రాయబడి ఉంది, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అని ఉంది. కుటుంబం నిలబడాలి అంటే డబ్బు మీద కాదు, నమ్మకం మీద నిలబడుతుంది. నేను చాలా పెళ్లిల్లో చెప్పాను,
కానీ కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు గనుక వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట. విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు వినండి. ఒక ఇద్దరు హోటల్కి వెళ్ళారు. వారు మంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు ఒక మంచి హోటల్లో. వాడెంతో 450 రూపాయలు ఎంతో ఛార్జ్ చేశాడు. ఆ ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చోమన్నాడు. ఆ రిసెప్షన్ దగ్గర వాళ్ళు కూర్చున్నాక కొంతసేపు అయినాక వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పార్సెల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. తీసుకువెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళిద్దరూ తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళు తిందామని చెప్పి వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో ఓపెన్ చేస్తే విచిత్రం ఏంటంటే అందులో చికెన్ బిర్యానీ లేదు, 2 500 రూపాయల నోట్లు కట్టలు ఉన్నాయి. వాళ్ళు ఉలుక్కుపడ్డారు. ఏంటి, మనం చికెన్ బిర్యానీ కదా ఆర్డర్ ఇచ్చాం, 1,00,000 రూపాయల అక్షరాల ఉంది. కాబట్టి మనది కాని డబ్బు పాపం, కాబట్టి ఈ డబ్బు మనకు వద్దు. ఎందుకు, మంద కాంది మన దగ్గర ఎప్పుడూ ఉండదు, మందైతేనే మన దగ్గర ఉంటుంది అని వాళ్ళు ఏం చేశారు అంటే మరలా ఆ డబ్బు పట్టుకొని, మీకు చికెన్ బిర్యానీ అడిగాం కదా అంటే, అవును మీకు చికెన్ బిర్యానీ కదా ఇచ్చాను అన్నాడు. కాదు, ఏముందో చూడండి అని ఇస్తే 1,00,000 రూపాయలు ఉంది. వాడు అప్పుడు అనుకున్నాడు, ఇది నేను పొరపాటున మా ఓనర్ గారికి పంపించవలసింది మీకు ఇచ్చేశాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? అందుకే ఇంకా లోకం ఇలా నడుస్తూ ఉంది. ఎంత మంచోళ్ళండి మీరు. నిజానికి ఇదే కానీ డబ్బు పోతే 10 నెలల కష్టం, నాకు నెలకి 10,000 జీతం, 10 నెలల కష్టం నాది పోయేది, నేను అప్పుల పాలైపోయేవాడిని. సార్ మీరు కూర్చోండి, మీకు బిర్యానీ ఇప్పిస్తాను, దాంతో పాటు ఒక చిన్న పని చేస్తాను. నా ఫ్రెండ్ ఒకడు విలేకరిగా పనిచేస్తున్నాడు, వాడిని పిలిచి నిజాయితీ గల దంపతులు అని హెడ్డింగ్తో మీ ఇద్దరు ఫోటోలు కూడా వేసి నేను రేపు పేపర్లో వేయిస్తాను అని చెప్పి ఏం చేశాడు అంటే, ఆయన విలేకరిని పిలిపిస్తాను కూర్చోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, బాబు నువ్వు విలేకరిని పిలవద్దు, మా ఫోటో కూడా వేయొద్దు, మాకు చికెన్ బిర్యానీ ఇచ్చేస్తే వెళ్ళిపోతాము అన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మీ ఫోటో ఒక్కటి ఉంటే ఇవ్వండి, నా టేబుల్ దగ్గర ఉంచుకుంటాను, మీలాంటి వాళ్ళ ముఖం చూస్తే మాకు పుణ్యం వస్తుంది అన్నాడు. మాకు అవేవి వద్దు కానీ చికెన్ బిర్యానీ ఇస్తే వెళ్ళిపోతాం అన్నారు. లేదండి, మీ ద్వారా ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి, కాబట్టి చికెన్ బిర్యానీతో పాటు మీ ఫోటో రేపు వేయిస్తాను అంటే, బాబు చెప్పింది అర్థమవుతుందా తెలుగులో? మాకు బిర్యానీ కావాలి, బిర్యానీ ఇవ్వకపోయినా పర్వాలేదు వెళ్ళిపోతాం, మా ఫోటోలు ఈ మ్యాటరు రేపు నువ్వు మరి పేపర్లో వెయ్యొద్దు అన్నారు. అతను అన్నాడు, మంచి పని చేయడానికి ఎందుకండి సహకరించరు? మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పైర్ అవ్వాలి కదా, 1,00,000 రూపాయలు ఇచ్చారంట మాటల అని ఆయన అంటే, బాబు నీకు చెప్తుంటే అర్థం కదా, మా ఫోటో మ్యాటరు పేపర్లు వేయొద్దు, మా కొంపలు అంటుకుంటాయి, ఈమె నా భార్య కాదు అన్నాడట వాడు ఇంకా గట్టిగా. అంటే వాడు డబ్బు విషయంలో చాలా నిజాయితీగా ఉన్నాడు, కానీ భార్య విషయంలో ఎలా లేడు అంటే నిజాయితీగా లేడు. కానీ కుటుంబాలు ఎలా గట్టబడతాయి అంటే డబ్బు మీద గట్టబడదు, నమ్మకం మీద కుటుంబాలు కట్టబడతాయి. కొన్ని ఇల్లులు కూలిపోవడానికి కారణం ఏంటంటే దాచిపెట్టినటువంటి మాటలు, చిన్న చిన్న అబద్ధాలు, అలాగే మొబైల్లో ఉన్నటువంటి రహస్యాలు, ఆర్థిక విషయాల్లో నిజాయితీ లేకపోవడం, మాట నిలబెట్టుకోలేకపోవడం నెమ్మదిగా నమ్మకాన్ని చంపేసి ప్రేమను బలహీనపరిచి కుటుంబాన్ని విరగ్గొడుతున్నాయి. భర్తకు భార్య మీద నమ్మకం పోతే ఆ ఇల్లు అశాంతితో నిండిపోతుంది. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు 22వ వచనములో ఇలా సెలవిచ్చాడు. సామెతలు 12:22 వేగంగా దయచేసి చదవండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు అని ఉంది. అంటే సత్యం మాట్లాడే భర్త దగ్గర భార్యకి ఎప్పుడూ కూడా భద్రత ఉంటుంది. అలాగే బాప్టిస్ట్ జాన్ బాబు ఇంకేం చేయాలంటే సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. చాలా మంది సత్యాన్ని చెబుతారు కానీ కఠినంగా చెప్తారు.
సత్యాన్ని చెప్తారు కానీ మూర్ఖంగా చెప్తారు. కానీ ఎలా చెప్పాలంటే సత్యాన్ని ప్రేమతో చెప్పాలి. ఎఫెసీ 4:15 ఒక్కసారి చదవండి. ప్రేమ కలిగి ఉమ్, సత్యము చెప్పుచు ఉమ్. క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. ఎదుగుదుము. అంటే కొంతమంది అంటారు, నేను నిజం మాత్రమే మాట్లాడుతాను అంటారు. కానీ వారి మాటల్లో ప్రేమ కనబడదు, వారి మాటల్లో దయ కనబడదు, వారి మాటల్లో కరుణ అనేది కనబడదు. దేవుడు కోరుకునేది ఏంటంటే సత్యాన్ని కోరుతున్నాడు, కానీ ఆ సత్యాన్ని ఎలా చెప్పాలి అంటే ప్రేమతో చెప్పాలి అని కోరుతున్నాడు. దీనికి మంచి ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఓసారి మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారు సశరీరుడుగా ఈ లోకంలో సంచారము చేస్తునేటప్పుడు ఒక అమ్మాయిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఏంటి అంటే, ప్రభువా, ఈ అమ్మాయి వ్యభిచారము చేస్తుండగా మేము పట్టుకున్నాం. ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, అంటే అప్పుడున్నటువంటి రూల్ ఏమని చెప్తుందంటే, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అయినను నీవేమి చెబుతావో అని మేము నీ దగ్గరికి తీసుకొచ్చాం, నువ్వేం చెబుతావు అని అడిగారు. అంటే యేసు ప్రభునే వాళ్ళు పరీక్షిస్తున్నారు. రాళ్ళుతో కొట్టి చంపండి, ధర్మశాస్త్రములో అలా ఉంది కదంటే, దయామయుడు అన్నారు, ఈయనకి దయ లేదు అంటారు. కరుణామయుడు అన్నారు, ఈయనకు కరుణ లేదంటారు. మరి ఇప్పుడు రాళ్ళుతో కొట్టొద్దు అంటే ఈయన మన మోషే ధర్మశాస్త్రానికి విరోధముగా పనిచేస్తున్నాడు అంటారు. కాబట్టి ఆయన వంగి ఏవో రాశాడు. అందరూ వచ్చారు, చూశారు. వారి పాపాలు యేసు ప్రభు రాశారు. అమ్మో, నా పాపాలన్నీ ఇక్కడ రాశాడే ఈయన అని ఆ రాళ్ళన్నీ కిందన వేసేసి వెళ్ళిపోయారు. ఆమె ఒక్క ఆమె నిలబడింది. ఆ వ్యభిచారం చేసే ఆమె నిలబడింది. నిలబడినప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఆమె, ఎవరునూ నిన్ను శిక్షింపలేదా? చదవండి ఆ మాట. యేసు తల ఎత్తు చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. యేసు ప్రభు ఏమన్నాడు అంటే, అమ్మా అమ్మా అన్నాడు ఒక వ్యభిచారం చేసే స్త్రీని. నేను నీకు శిక్ష విధింపను. సత్యమే చెప్పాడు. కానీ ఎలా చెప్పాడు అంటే, ఇక వెళ్ళి పాపము చెయ్యొద్దు అన్న మాట కూడా ఆయన చెప్పాడు. నేను శిక్ష విధింపను అన్నాడు, ఇక వెళ్ళి పాపము చెయ్యొద్దు. ఎంత ప్రేమతో చెప్పాడు అంటే, సత్యాన్ని ఎలా చెప్పాలి అంటే ప్రేమతో చెప్పాలి. కొన్నిసార్లు సత్యం మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. సత్యం ఏం పెడుతుంది చెప్పండి? ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి లోపల ఉన్నటువంటి మనకున్న ఆ బాధను, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ తీసివేయడానికి ఖచ్చితంగా ఆయన ఆపరేషన్ చేస్తాడు. అది బాధే. కానీ ఆపరేషన్ చేస్తే తప్ప నీ నొప్పి అనేది నివారణ అవ్వదు. కాబట్టి సత్యాన్ని చెప్పాలి. ఒక 3 విషయాలు గుర్తు చేద్దాం. ఒకటి, ఇంట్లో అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు. రెండవది, కోపంతో కాదు ప్రేమతో మాట్లాడాలి. 3, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా కుటుంబం ఒక ప్రామాణికముగా తీసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఉదాహరణ చెప్పి, ఓసారి అమెరికా దేశంలో జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే ఒక పెద్ద వ్యక్తి ఉండేవాడు. ఆయన ప్రసంగిస్తూ ఉంటే అనేక మంది నిజమైన దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చేవారు. ఆయన ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉండేవి. జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రసంగాలు. రోజు చాలా అద్భుతమైన ప్రసంగం చేసి ఇంటికి వచ్చాడు. ఆయన కూడా ఒక విధంగా అలిసిపోయాడు. కానీ అప్పటికే ఆయన భార్య ఇంట్లో చాలా పని చేసింది. పని చేసి ఆమె అలిసిపోవడాన్ని ఈయన గమనించాడు. ఈయన ఏం చేశాడంటే ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి బెల్ల నొక్కాడు. ఆమె తలుపు తీసినప్పటికే అలసట ఆమె ముఖంలో కనబడుతుంది. నేను సేవకుని కదా, వేల మంది ముందు ఈరోజు నేను స్టేజ్ ఎక్కి ప్రసంగించాను. నా చుట్టూ ఎప్పుడూ జనాలు ఉంటారు, నాకెంతో మర్యాద ఇస్తాడు. అవన్నీ కూడా ఇంటి గుమ్మం దగ్గరే వదిలేసి ఆమె చేతులు పట్టుకొని, ప్రియమైన నా భార్య, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు,
నువ్వు సోఫాలో కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకుంటాను అని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి అక్కడే మోకరించి, నా భార్య ముఖంలో అలసట కనబడుతుంది ప్రభువా, నా భార్య యొక్క అలసట తీసివేయండి, ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని తన పని తాను చేసుకున్నాడంట. ఆ భార్య ఆ డైరీలో ఇలా రాసుకుంది, ఒక అద్భుతమైన భర్త దేవుడు నాకు ఇచ్చాడు, ఇలాంటి భర్తను బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను అని. చివరగా బాప్టిస్ట్ జాన్ బాబుకు ఒక సూచన ఇచ్చి దైవ కృప దగ్గరికి మనం వద్దాం. ఈ యోహానులో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం ఏంటో తెలుసా? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈరోజు ప్రపంచం ఒక మాట ఏమంటుంది అంటే, నువ్వే గొప్పవాడివి. ప్రపంచం ఈ మాట చెబుతుంది, నీ మాటే ఫైనల్, నువ్వు ఇంటికి మగోడివి, నీ మాటే జరగాలి, నువ్వు ఎవరికి తల వంచకు, నీ మాటే ఫైనల్గా ఉండాలి అని ప్రపంచం ఈరోజు మనుషులకు నేర్పుతుంది. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడు అంటే, తగ్గించుకోవడం నేర్చుకోవాలి, ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి అని బైబిల్ చెబుతుంది. మొన్న ఒక ఆయన చనిపోయాడు నిండు వృద్ధాప్యంలో, ఆయనకి పెళ్ళి అయింది, వీళ్ళిద్దరూ ఉద్యోగస్తులే కనుక దేవుడు ఎందుకు అది నాకు గుర్తు చేశాడు. ఆయన టాప్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ ఆయన, ఆమె కూడా ఆఫీసర్, చాలా మంచి క్యాడర్లో ఉంది ఆమె కూడా, అతను కూడా మంచి క్యాడర్. వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్నాక ఆమెకు పెద్ద కుటుంబం, వాళ్ళ అమ్మగారికి 8 మంది పిల్లలు, 7 మిగిలినట్టున్నారు, 7 పిల్లలు. అందులో విచిత్రం ఏంటంటే 6 ఆడపిల్లలే, ఒకే ఒక మగోడు. అయితే ఆవిడ ఏమనుకుండేది అంటే, నాకు జీతం వస్తుంది కదా, మా నాన్నగారికి 6 ఆడపిల్లలమే, వారికి పెళ్ళిళ్ళు చేయాలి కదా, కొంత జీతం మా ఇంటికి ఇస్తాను, ఇతనికి ఎలాగా జాబ్ ఉంది కదా, మా ఇద్దరమే కదా అని ఆమె ఏం చేసేది అంటే ఇంటికి జీతం పంపించేది. ఇతనేమనేవాడు అంటే, ఎప్పుడైతే నీకు వివాహం అయిందో ఆ ఇంటితో నీకేదో చుట్టరకం ఉండాలి తప్ప నీ ధనాన్ని ఇంటికి ఇవ్వకూడదు, నీ ధనం మన ధనముగా ఉండాలి, నువ్వు ఇంటికి ఇస్తే ఒప్పుకోను అన్నాడు. అలా గొడవ అయింది. ఈలోపు ఆమె గర్భం దాల్చింది, ఒక బిడ్డను కంది. వాళ్ళిద్దరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు, విడిపోయారు. చచ్చినంత వరకు కలుసుకోలేదు. మొన్న ఆయన చనిపోయాడు. చచ్చినంత వరకు తండ్రి ప్రేమ ఏమో ఆ అమ్మాయికి తెలియదు. ఇద్దరు కూడా, అతను పెళ్లి చేసుకోలేదు, ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె అలాగే ఉండిపోయింది, ఈయన అలాగే ఉండిపోయాడు. కేవలం దేనికోసం అంటే ఈగోకి వెళ్ళిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా తగ్గింపు అనేది ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకోవడం ఎప్పుడైతే నేర్చుకుంటామో అది ఇంట్లో గొప్ప ఆశీర్వాదానికి కారణం అవుతుంది. యాకోబు పత్రిక 4:6లో ఇలా ఉంది, తగ్గింపు అనేది దేవునికి ప్రీతికరమైనటువంటి ఒక లక్షణం. వేంగ చదవండి అమ్మా. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అంటే దేవుడు ఎవరికి కృప ఇస్తాడు అంటే దీనులకు. గర్వం సాతాను యొక్క పతనానికి కారణమైంది, తగ్గింపు యేసు ప్రభువారు మహిమకు కారణమైంది. అందుకే సైతానుడు ఏమన్నాడు అంటే, నేను మహోన్నతునితో సమానులుగా చేసుకుందును అని ఆ యొక్క మహాదేవదూత, ప్రధాన దేవదూత సైతాన్ అయిపోయాడు. కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి నేను సేవ చేయడానికే వచ్చాను అన్నాడు. ఆయన ద్వారా మహిమ వచ్చింది. ఫిలిప్పీ 2:5లో ఇలా రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 మాటలు వేగంగా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిత్తునుగా చేసుకొనెను. సిలువ మరణము పొందునంతగా
తగ్గించుకున్నాడు. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబుకు ఉండవలసింది తగ్గింపు ఉండాలి. గర్వం ప్రమాదకరం. చాలా మంది పురుషులకి ఏంటంటే నేను పురుషుణ్ణి అనే గర్వం ఉంటుంది. ఈ గర్వం లోపల ఏం చేస్తుంది అహంకారాన్ని తీసుకొస్తుంది. అహంకారము ద్వారా మనిషిలోకి కోపం పెరుగుతుంది. కోపం ఎప్పుడైతే వచ్చిందో మనిషికి క్షమించలేనటువంటి హృదయం వస్తుంది. అందుకే 13:10 సామెతల్లో ఇలా రాయబడి ఉంది. తగువులకి కలహాలకి కారణం ఏంటో 13:10లో రాయబడి ఉంది. అందువలన గర్వము వలన జగడమే పుట్టును. జగడాలు ఎందుకు పుడుతున్నాయి? గర్వం వలన పుడుతుంది. కాబట్టి భర్త తగ్గింపుతో ఉంటే ఇల్లు శాంతి సమాధానముతో ఉంటుంది. కాబట్టి బాప్టిస్ట్ జాన్ బాబు కఠినమైన మాటలాడకూడదు. భార్య చెప్పింది వినడం నేర్చుకోవాలి. భార్యను గౌరవించడం నేర్చుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు అయితే క్షమించు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పడం కూడా నేర్చుకోవాలి. అలా అయితే ఇల్లు సుఖంగా సౌకర్యంగా ఉంటుంది. అలాగైతే ఇంట్లో అరుపులు వినబడవు, అవమానము రాదు. దేవుని చిత్త ప్రకారం దేవుడు ఆ ఇంటిని ఆశీర్వాదిస్తాడు. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భర్త మాట్లాడే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. యేసు ప్రభువారు కేంద్రముగా కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇవి బాప్టిస్ట్ జాను బాబుకు ఉన్నటువంటి ఉండవలసిన సుగుణాలు. ఇక దైవ కృప కోసం 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 3 విషయాలు. దైవ కృప అద్భుతమైనటువంటి పేరు దైవజనులు పెట్టారు. అసలు కృప అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. కృప అంటే దేవుని దయ అని, దేవుని అనుగ్రహం అని, అర్హత లేకపోయినా దేవుడు మానవుల పైన చూపించే ప్రేమని మనందరికీ తెలుసు. అంటే ఇప్పుడు బాప్టిస్ట్ జాను బాబుకి దైవ కృప, ఈ వివాహము జరగడం, ఈ వివాహము ద్వారా దేవునికి మహిమ రావడం, అది దేవుని యొక్క చిత్తం. అది ఎవరి చిత్తం? కాబట్టి 18:22 సామెతల గ్రంథములో ఇలా రాయబడి ఉంది. 18వ అధ్యాయం 22వ మాట చదవండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందును. ఇక్కడ ఏముందంటే భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని రాయబడి ఉంది. దొరికెను అంటే అర్థం ఏంటండి? మన ప్రమేయము లేకుండా మనం ఇలా దారిలో వెళ్తున్నప్పుడు ఏదైనా కనిపించింది అనుకోండి, ఏదో బుగ్గు అంటే ఏదో బంగారుపు గని కోసం మనం ఏదైనా తవ్వకాలు జరిపి మనం ఏం కనుక్కోలేదు. దాన్ని దొరికెను అంటే మన ప్రమేయము లేకుండా దేవుడు తన ఆలోచనలను బట్టి నరుడు ఒంటరిగా ఉండకూడదు అని చెప్పి భర్తకు భార్యను ఇస్తున్నాడు. అందుకే భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది అని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు భర్తకి ఒక అద్భుతమైన సహాయకురాలుగా బాప్టిస్ట్ జాను బాబుకి దేవుడు దైవ కృపనిచ్చాడు. ఒక ఆయన ఇలా అన్నాడు, భార్య దొరికితే మేలే గాని కృప పొందినటువంటి భార్య దొరికితే అది మరెంతో మేలు అని ఆ భక్తుడు అన్నాడు. కాబట్టి భార్య లేకుండా జీవితం అసంపూర్ణమవుతుంది. భార్య లేకుండా కుటుంబములో ప్రేమ ఉండదు, కుటుంబములో ఆదరణ దొరకదు. ఆత్మీయంగా కూడా భార్య ఉంటే భర్త బాగా బలపడడానికి అవకాశం ఉంటుంది. దేవుడిచ్చినటువంటి భార్య కేవలం సహచరణ మాత్రమే కాదు, ఆమె ఒక నిబంధనకు ఏమై ఉందంటే సూచనై ఉంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దైవ కృప ద్వారా 3 విషయాలు మనం తెలుసుకుందాం. 3 విషయాలు. మొదటిది, కృప బలహీనతల్లో బలం ఇవ్వాలి. కృప బలహీనతల్లో ఏమివ్వాలండి? దానికి మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చదవండి.
అందుకు నా కృప నీకు చాలు. నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే వివాహ జీవితం ఎప్పుడూ కూడా పూల మార్గము కాదు. ఇది మీ ఇద్దరు కూడా గమనించాలి. కొన్ని రోజులు వివాహ జీవితంలో ఆనందం ఉంటుంది, కొన్ని రోజులు వివాహ జీవితంలో పరీక్షలు వస్తాయి, కొన్ని సమయాల్లో వివాహ జీవితాల్లో అపార్థాలు కూడా వస్తాయి, అపార్థాలు కూడా చోటు చేసుకుంటాయి. మీ అందరికీ తెలిసిందే, గోదావరి జిల్లాల్లో పంట కాలువలు ఉంటాయి. పంట కాలువ, మీకు కూడా కాలువ ఉంది కదా, అటువైపు వెళ్తున్నట్టుంది కాలువ. నదికి కాలువలు ఉంటాయి కదా. అంటే మనకేంటంటే కాలువలు అంటే మురికి కాలువలే తెలుసు మనకి. పంట కాలువలు ఉంటాయి. ఆ పంట కాలువల దగ్గర సాయంకాలం కొంతమంది కుర్రోళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. జాన్ బాబుకి దైవ కృపకి పెళ్ళైనట్టుగా ఒక జంటకి పెళ్ళయింది. వాళ్ళు అలా నడుచుకుంటూ వస్తున్నారు. ఒకడు అన్నాడు, ఒరేయ్ వాళ్ళిద్దరిని నేను చూడు, వాళ్ళిద్దరు ఇప్పుడు హాయిగా నవ్వుకొని చేతుల మీద చేతులు వేసుకొని వస్తున్నారు కదా, వాళ్ళ మధ్య ఎలాంటి చిచ్చు పెడతానో చూడండి అన్నాడు. వాళ్ళకి నిన్నే పెళ్ళి అయిందిరా, 3 రోజులు అయింది పెళ్ళై, నువ్వేం చిచ్చు పెడతావు, అది అసాధ్యం అన్నారు. అయితే నేను సాధ్యం చేస్తానని వాళ్ళు ఏం చేశారంటే బెట్ట కట్టుకున్నారు కొంత డబ్బులకి. ఈ లోపల వచ్చారు. ఆ కాల్వ ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి దాటడానికి ఒక 2 తాటి చెట్లు వేశారు దాటడానికి. కాబట్టి ఒక్కొక్కరు దాటాలన్నమాట. ముందు ఒకరు దాటాలి, తర్వాత ఒకరు దాటాలి. ఇద్దరు ఒకేసారి దాటడానికి అవ్వదు. ఆ భార్య అంది, ఏమండి మీరు ముందు వెళ్ళండి అంటే, భర్త అన్నాడు, సరే నేను వెళ్తాను, నువ్వు నా వెనక వచ్చాయి అన్నాడు. ఈలోపు ఆ భర్త వెళ్ళిపోయి ఇలా తిరిగి చూచినప్పటికీ అందులో ఒకడు ఆమె చెవిలో ఏదో చెప్పాడు. ఆమె నడుచుకుని వచ్చేసింది. భర్త అడిగాడు, ఏంటి మీకు తమ్ముడు అవుతాడా, కజినా అంటే, కజిన్ ఏం కాదండి. అంటే బావ అవుతాడా అంటే, బావ కూడా కాదండి. మీ చుట్టాల అబ్బాయా అంటే, చుట్టాల అబ్బాయి కూడా కాదండి. మరి అంత క్లోజ్ ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను, వాడు నీ చెవు దగ్గరకు వచ్చి నీ చెవుకి వాడి నోరు తగిలేటట్టు ఏదో చెప్తున్నాడు, అంత క్లోజ్ ఏంటి, మాజీ బాయ్ ఫ్రెండా అంటే, కాదండి బాయ్ ఫ్రెండ్ కాదు. ఎవరంటే ఎవరో నాకు తెలియదండి. మరి ఎందుకు, వాడు ఏం చెప్పాడు అసలు నీతో, ఏం చెప్పాడు అంటే, అది చెప్పకూడదండి. వాళ్ళు నడుస్తున్నారు. నాతో కూడా చెప్పవా అన్నాడు. చెప్పకూడదండి. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా నాతో చెప్పవా అంటే, చెప్పకూడదు అంటే చెప్పకూడనంత రహస్యం నా దగ్గర కూడా ఉందా అంటే, లేదండి చెప్పకూడదండి. ఇక ఇంటికి వెళ్ళిపోయారు. పెద్ద పంచాయతీ అయింది అక్కడ. ఆ పెద్ద మనుషులందరూ వచ్చి అందరూ, ఏంటిది పెళ్ళైన 3 రోజులకి ఇంత సమస్య వచ్చింది, ఏమైందమ్మా, ఏంటి అసలు మాతోనైనా చెప్పు అంటే, చెప్పకూడదండి అంది. అమ్మా కొంపలో అంటే నీ పీక మీదకి వస్తుంది, ఏం చెప్పాడాడు అది మాతో చెప్పు, ప్రాణం పోయేటట్టుంది మాకు అంటే, చెప్పకూడదండి అంటుంది. అప్పుడు ఎవడికో ఒక ఐడియా వచ్చి కొంచెం పక్కకి తీసుకెళ్ళి, అమ్మ నాతోనైనా చెప్పు అంటే, వాడు చెప్పకూడదని చెప్పాడు నా చెవిలో, అదే చెబుతున్నాను ఇందాక నుంచి, మీకు ఎవరికి అర్థం కావట్లేదు అంది. ఆడి చెవిలో ఏం చెప్పాడంటే, ఎవరికి చెప్పకని చెప్పాడట. ఇంకేం చెప్పలేదు. ఆ కుటుంబం మధ్య ఏమొచ్చాయంటే అపార్థాలు వచ్చాయి. చాలాసార్లు కుటుంబాల్లో అపార్థాలు వస్తుంటాయి, కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిళ్ళు వస్తుంటాయి, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు మనల్ని బాధిస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన, ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి సువార్త చెప్పిన ఆయన బిల్లీ గ్రహం గారు. ఈ బిల్లీ గ్రహం గారు భార్య పేరు రూత్ గ్రహం. బిల్లీ గ్రహం గారు కొన్ని కోట్ల మందికి సువార్త చెప్తే ఆయన చుట్టూ కొంతమంది భజన పరులు చేరారంట. బిల్లీ గ్రహం గారు చుట్టూ మీలాగెవరు వాక్యం చెప్పలేరు, ప్రపంచంలో మీరు ఇంతవరకు ఇన్ని కోట్ల మందికి చెప్పారు, ఇన్ని దేశాలు మీరు తిరిగారు, మీరే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు, మీలా ఇన్ని దేశాలు తిరిగి ఎవరు కూడా సువార్త చెప్పలేదు. ఎప్పుడు ఇదే మాటలు ఆయనతో చెప్తూ ఉండేవారు బిల్లీ గ్రహం గారితో.
ఓ రోజు పెద్ద సభలో ఆయన ప్రసంగించి వచ్చారట బిల్లీ గ్రామ్ గారు. ఆయన మనసు ఎంతో ఉప్పొంగిపోతుంది. జనాలు చప్పట్లు కొడుతున్నారు, బిల్లీ గ్రహం అని చప్పట్లు కొడుతున్నారు. ఆయన రాగానే కోట్ల మంది లేచి నిలబడుతున్నారు. ఆయన ఒకలాంటి దీంతో గర్వంతో ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాటల్లో అది కనబడుతుంది. ఏంటనుకున్నావు నేనంటే, వాళ్ళ కోట్ల మంది వచ్చారు, కోట్ల మంది సువార్త ప్రకటన చేశాను. అప్పుడు బిల్లీ గ్రహం గారి భార్య రూత్ గ్రహం ఆయన దగ్గరకు వచ్చి బిల్లీ, ఆమె బిల్లీ అని పిలిచేదట ఆయన్ని. నువ్వు చాలా గర్వంతో మాట్లాడుతున్నావు బిల్లీ. నువ్వు ఈరోజు కోట్ల మందికి వాక్యము చెప్తున్నావు అంటే అది నీ శక్తి కాదు బిల్లీ, దేవుని కృప. దేవుని కృప ద్వారా నువ్వు చెబుతున్నావు. అనేక మంది నీ వెనక ప్రార్థన చేస్తున్నారు బిల్లీ. వాళ్ళ ప్రార్థన యొక్క శక్తి వల్ల నువ్వు వాక్యం చెప్పగలుగుతున్నావు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు బిల్లీ? ఇలా మాట్లాడకూడదు కదా నువ్వు అని చెప్పిందట. ఆయన దానికి కోపంగా జవాబు చెప్పలేదు, మౌనంగా జవాబు చెప్పలేదు. కానీ ఆయన డైరీలో ఇలా రాసుకున్నాడు, నాకు ఈ మంచి భార్య కానీ నాకు దొరకకపోతే గర్వములో నేను ఎప్పుడో పడిపోయి నశించిపోయేవాడిని, నేను సైతాను కంటే ఎక్కువ వాడిని కాను. నా భార్య గర్వములో పడిపోకుండా నన్ను కాపాడింది అని బిల్లీ గ్రహం గారు తన యొక్క డైరీలో రాసుకున్నాడు ఆయన. అంటే రూత్ గ్రహం ఏం చేసింది అంటే బిల్లీ గ్రహం గారు గర్వములో పడిపోకుండా కాపాడగలిగింది. అలాగే దైవ కృప కూడా ఏం చేయాలంటే అవసరమైనప్పుడు మంచి సలహాలు చెప్తూ ఉండాలి. అవసరమైనప్పుడు భార్య భర్తను బలపరచాలి. కృప ఏం చేస్తుంది? నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే, ఇప్పుడు ఇందాక మనం ఏం చదివాం, చదువమ్మ మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే దేవుని కృప ఉన్న ఇంటి ప్రత్యేకత ఏంటంటే ఆ జంట ఎప్పుడూ కూడా నిలుస్తారు. ఎందుకంటే మన బలం దేవుని కృప, మన తెలివి కాదు. దేవుని కృప కుటుంబాన్ని నడిపిస్తుంది. అందుకే పౌలు గారు నాకున్న బలహీనత తీసివేయు ప్రభు అని 3 సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ఒక జవాబు ఇచ్చాడు, నా కృప నీకు చాలు. పరిస్థితి ఎలా ఉన్నా కూడా పరిస్థితుల కంటే గొప్పది దేవుని కృప. కాబట్టి తుఫాను వచ్చిన కృప ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు మునిగిపోదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 46వ కీర్తన 1వ మాట కూడా ఒక్కసారి చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ సత్యం ఏంటంటే దైవ కృప. బాప్టిస్ట్ జాన్ బాబు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిలో ధైర్యము రావాలి. రెండవది, ఆ ఇంటిలో విశ్వాసం పెరగాలి. మూడవది, ఆ ఇంటిలో ప్రార్థనా సమయాలు కూడా పెరగాలి. నిజమైన భార్య సంతోషములో మాత్రమే కాదు, పరీక్షల్లో కూడా తోడుండాలి. ఇది చేయవలసినటువంటి పని. ఇక రెండవ సత్యం, కృప సువాసన ఇస్తుంది. చెప్పండి, కృప ఏమిస్తుంది? సువాసన. 12వ అధ్యాయం యోహాను శుభవార్త 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఇక్కడ జరిగింది ఏంటంటే లాజరు చనిపోయాడు. అప్పటికే 4 రోజులైంది. యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది అనుకుంటున్నారు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన దేవుడు ఈయన లేపుతాడేమో, కుంటు వాళ్ళకి నడకనిచ్చిన దేవుడు ఈయన లేపుతాడేమో, కొంతమంది చచ్చిన వాళ్ళు ఎవరు లేపుతారు అని. కానీ యేసు ప్రభు చెప్పాడు, లాజరు బయటికి రా అనగానే చచ్చిన లాజరు బయటకు వచ్చాడు. కాబట్టి వాళ్ళు కృతజ్ఞతగా ఇంట్లో ఏం చేశారు అంటే
యేసు ప్రభుకి ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు ఒక సంవత్సరం నాడ్, NARD దాని పేరు, అది ఆ కొండల్లో దొరుకుతుందంట. చాలా ఖరీదైంది అది అత్తరు. అంటే ఇంచుమించు ఒక సంవత్సరం ఒక వ్యక్తి కష్టపడితే ఎంత ధనం పోగవుతుందో అంత ధనముతో అత్తరు తీసుకొచ్చి, ప్రభువా కృప లేదు మాకు, మా తమ్ముడు బ్రతకడానికి నిజానికి అంత విశ్వాసం కాదు, వాడంత గొప్పవాడు కాదు, మీ కృప ద్వారా బ్రతికించారు అని ఆ యొక్క అత్తరు పగలగొట్టి యేసు ప్రభువారి పాదాలకు పూస్తే అత్తరు వాసనతో ఇల్లు నిండిపోయింది. అంటే కృప సువాసన ఇవ్వాలి. ఈ రోజుల్లో కొన్ని ఇళ్లల్లో మనం చూస్తే గొడవల వాసన కనబడుతూ ఉంది. ఏ వాసన? కొన్ని ఇళ్లల్లో చూస్తే కోపము వాసన కనబడుతుంది. కొన్ని ఇళ్లల్లో చూస్తే అశాంతి అనే వాసన కనబడుతుంది. కొన్ని ఇళ్లల్లో చూస్తే భయంకరమైన అనుమానము అనే వాసన కనబడుతుంది. కొన్ని ఇళ్లల్లో చూస్తే అసంతృప్తి అనే వాసన కనబడుతుంది. కానీ కృప, దైవ కృప జాన్ బాబు ఇంటికి వెళ్ళాక ఆ ఇంటిలో సువాసన రావాలి. ఏమి రావాలి? సువాసన రావాలి. సువాసన రావాలి. బొబ్బిలి మందిరంలో ఎవరో ఫస్ట్ ఒకరు చేసుకున్నారు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. ఇంచుమించు 3-4 సంబంధాలు. వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చింది ఏంటంటే, తూర్పు వాళ్ళు, ఈ విజయవాడ వాళ్ళు, వీళ్ళు మనల్ని ఏమంటారంటే తూర్పు వాళ్ళు అంటారు. ఆ బొబ్బిలి పార్వతీపురం అమ్మాయిలు మంచోళ్ళు అని ఇంచుమించు 3-4 అమ్మాయిలను వాళ్ళు చేసుకున్నారు. అంటే ఒక అమ్మాయి మంచి నడవడిక ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చింది. అలాగే దైవ కృప కూడా విజయవాడ వెళ్ళాక ఒక తూర్పు అమ్మాయిని జాన్ బాబు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇల్లు అద్భుతంగా ఉంది అని సంఘానికి మంచి పేరు రావాలి, మన ప్రాంతానికి మంచి పేరు రావాలి, తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రావాలి. అంటే ప్రేమ సువాసన, ప్రేమించుడు ద్వారా సువాసన రావాలి, ప్రార్థించుట ద్వారా సువాసన రావాలి, నీ వినయము ద్వారా సువాసన ఇంట్లో రావాలి, నీ శాంతి స్వభావం ద్వారా ఇంట్లో ఏమి రావాలి అంటే సువాసన రావాలి, దేవుని సువాసన. అందుకే పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో ఆయన ఇలా అన్నాడు, చూడండి, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యున్నామని ఉంది. సాధారణమైన భార్య ఇంట్లో ఉంటే అందం పెరుగుతుంది. దేవుని కృప ఉన్న భార్య ఇంట్లో ఉంటే ఆశీర్వాదం పెరుగుతుంది. చెప్పండి, ఏం పెరుగుతుంది? ఎందుకంటే 31:26 సామెతల్లో ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును అని ఉంది. ఏం కలిగి నోరు తెరుస్తుంది? కాబట్టి అలాంటి భార్యగా దైవకృప ఉండాలి. వారిద్దరూ ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. తల్లి సంఘం, ఈ సంఘాన్ని దైవకృప ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ స్థానిక సంఘాని కొరకు ఎప్పుడు భారంతో ప్రార్థన చేయాలి. వారిద్దరి జీవితం ఆశీర్వాదంగా ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ఒక 2 నిమిషాలు పరిశీలన చేసుకునేక మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మంచి మాటలు మన వినికిడిలో ఫలింపజేసినట్టు శంకర్రావు గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని